పావు బాజీ చేసుకోవడానికి కోసం పావు తీసుకొస్తాం కదా, అలాంటప్పుడు కొంచెం ఎక్స్ట్రా పావు తీసి పక్కన పెట్టుకోండి. లేదంటే ఎప్పుడు పావు బాజీ చేసుకోకుండా ఇలా హెల్దీగా మిసల్ పావు ట్రై చేయండి. ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. హాఫ్ పావుని మనం కాస్త గ్రిల్ చేసుకుందాం. ఒక క్యూబ్ బటర్ కానీ నెయ్యి కానీ లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు. కానీ మీకు తెలుసు కదా, టేస్ట్ కావాలి అంటే బటర్ వేసుకుంటేనే టేస్ట్. కొంచెం కలర్ వచ్చాక మనం తీసేసేయటమే. ఇంకోవైపు ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టినా బాగుంటుందండి. పావు వేరేగా ఇచ్చేయండి. ఆ కర్రీ అనేది మనం పూరి చోలే అలా ఎలా చేస్తామో సేమ్ అలాగే మనం టిఫిన్ బాక్స్లో పెట్టుకోవచ్చు. మిసల్ కర్రీ ఈరోజు నేను స్ప్రౌట్స్తో చేశాను. మీరు కావాలంటే బఠానీతో కూడా చేసుకోవచ్చు, కానీ సేమ్ ప్రాసెస్. ఇక్కడ మన కర్రీ రెడీ. మరి ఇది ఎలా సర్వ్ చేస్తారు అంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఇంకొకటి ఉంది. సో మరి రెండు రెడీ అయిపోయాయి. ఇక్కడ పావు రెడీ, అలాగే మన మిసల్ కూడా రెడీ. అలాగే ఇక్కడ మన ప్లేటింగ్ చేయటం కోసం ప్లేట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఈ ప్లేట్లో ఎలా అమర్చబోతున్నామో చూడండి. దీంట్లో ఉన్న స్పెషాలిటీయే అది. ముందుగా మన పావు తీసేసుకొని పెట్టేసేయండి. ఫస్ట్గా మిక్స్చర్ వేస్తారు. ఇక్కడ మిక్స్చర్ ఉంది చూడండి. ఆ తర్వాత మనం చేసుకున్న కర్రీ. ఇది సర్వ్ చేసినప్పుడు వేడి వేడిగానే తినాలి, అప్పుడే టేస్ట్. ఇందులో ఇప్పుడు మనం సన్న షేవ్, అలాగే కాస్త కొత్తిమీర గార్నిష్కి, నిమ్మకాయ వేసేసి సర్వ్ చేయండి. సూపర్గా ఉంటుంది పావుతో ఈ మిసల్. మరి తినటానికి మన మిసల్ పావ్ రెడీ, మహారాష్ట్రన్ స్టైల్. కాకపోతే కొంచెం హెల్దీగా నేను స్ప్రౌట్స్తో చేశాను. మీరు కావాలంటే వేరే పప్పులు కూడా ట్రై చేయొచ్చు. మరి ఎలా, ఇలా దీని మీదైనా వేసుకొని తినండి, లేదంటే ఇలా సపరేట్గా కూడా తిన్నా చాలా బాగుంటుంది. మరి పావు బాజీ చూస్తే ఎలా లొట్టలు వేసుకొని తింటామో అలాగే ఈ డిష్ కూడా.